ఏపీఆర్ఎస్ ఇచ్చినటువంటి పిలుపుల్ని మన నాయకత్వం మనకందరికీ వివరించిన తర్వాత అప్పుడు నూతన కమిటీని అందరి ముందు ప్రకటించుకోవడం, మనందరం మన కర్తవ్యాలు వినడం, మనం వెళ్ళిన తర్వాత మనం రోజువారీ దైనందిన జీవితంలో మన సంఘం ఇచ్చినటువంటి ఆదేశాలను తప్పకుండా పాటించే ప్రక్రియలో భాగంగా ముందుగా ఈనాటి ఈ కార్యక్రమానికి ఏపీఆర్ఎస్ఏ వారికి మన మేకా శ్రీనివాస్ సీనియర్ అసిస్టెంట్ మండపేట వారు పూలమాలను వేసి ముఖ్యవాసంగా కోరుతారు. వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. అందరూ సభ్యులు వారికి ప్రభు శ్రీధర్ మన పంపల రామారావు గారిని వారికి పూలమాల వేసి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మరొక వీరికి శ్రీరామ్ గారిని కేగన్నవరం తహసీల్దార్ శ్రీరామ్ గారిని తహసీల్దార్ ఒకటే కదా పేరు లేదు. ఒక నిర్మాణమైనటువంటి పద్ధతులు మన ఈరోజు కంపెనీ జరుపుకోబోతున్నాం. ఎన్నికలు ఇంటర్నెట్కి మూలకృష్ణ గారితో కావాల్సిందిగా ఆలోచిస్తున్నాను. అలాగే మా డివిజన్ విఆర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మా బాబు గారు కూడా వేరే కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ బండి మృత్యుంజయరావు గారిని అలాగే అసిస్టెంట్ ప్రెసిడెంట్గా మేడిచెట్టి హరిచంద్ర వరప్రసాద్ రీసర్వేకి నామకరణం వారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే కె మురళీకృష్ణ మనకు ఏదైతే ఎన్నికల అధికారిగా ఉన్నారో రీసర్వేకి డిప్యూటీ తహసీల్దార్ కేఆర్ వారు వారిని ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. మన ఉపాధ్యక్షులుగా ఐ సంధ్య డిప్యూటీ తహసీల్దార్ రీసర్వే రాయవరం వారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే జూనియర్ అసిస్టెంట్ రామచంద్రపురం పి రామారావు గారిని మరో వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఈ మొత్తం కమిటీలో సెక్రటరీగా రాయవరం తహసీల్దార్ శ్రీ బి వెంకట భాస్కర్ గారిని సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఎలక్షన్ డ్యూటీ డిప్యూటీ తహసీల్దార్ మండపేట పి అవతార్ మెహర్ బాబా వారిని జాయింట్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఆఫీస్ సబార్డినేటర్ రామచంద్రపురం పడాల సత్య రామ్ ప్రసాద్ వారిని జాయింట్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ కపిలేశ్వర వారు బి అచ్చమ్మ వారిని జాయింట్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే కేగన్నవరం తహసీల్దార్ శ్రీ పి శ్రీరామ్ ప్రసాద్ గారిని ట్రెజరర్ ఫైనాన్స్ మినిస్టర్గా ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఏదైతే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉన్నాయి వీటికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ కపిలేశ్వరం శ్రీ బి దేవేంద్ర కుమార్ వారిని ఈసీ మెంబర్గా ఎన్నుకోవడం జరిగింది. మరో ఈసీ మెంబర్ వచ్చేసి మండల సర్వేయర్ మండపేట సిహెచ్ సుజాత మేడం గారిని ఈసీ మెంబర్గా ఈ రామచంద్రపురం తీర్చారు. ఏపీఆర్ఎస్ఏ కమిటీ తరఫున నూతన కమిటీగా ఎన్నికల్లో ఉన్నటువంటి అభ్యర్థుల మేరకు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమానికి చేసినటువంటి రాష్ట్ర రాజు భాస్కర్ గారికి, అలాగే ఉన్నటువంటి అర్జున్ గారికి, మురళీకృష్ణ గారికి, మన విఆర్ఎస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాబు గారికి, విఆర్ఎస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆనంద్ గారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏపీఆర్ఎస్ఏ అసోసియేషన్ 10 years కూర్చున్న సందర్భంలో మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళాలనే ఉద్దేశంతో 4వ తారీఖున మీకు ఎన్నికల షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. దానికి మా వైస్ ప్రెసిడెంట్ హరి, అలాగే మీ ఎన్నికల అధికారులు కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి ప్రతి ఆఫీసులో కూడా ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ పబ్లికేషన్ చేశారు. ముందుగా మా అసోసియేషన్ ధన్యవాదాలు చేస్తున్నాను. యాక్చువల్గా అనుకున్న పీరియడ్ చాలా తక్కువ, మరి ఏమో మొత్తం ఎలక్షన్స్ చేసుకుని జిల్లా ఎన్నికలు జరుపుకోవాలి, అలాగే చేసి జిల్లా పార్టీ ఎన్నికలు కూడా జరుపుకోవాలి. సో ఇలా ఈ పంపించిన రాష్ట్రానికి చేతుల మేరకు మనం ఈ ఎలక్షన్స్ కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మన జిల్లాలో ఎస్టిమేట్ డిస్ట్రిక్ట్లో మనకి రెవెన్యూ అనేటప్పటికీ మనకి 2 పనులు నా దగ్గర ఒకటనే అయితే మన అన్న వాస దివాకర్ గారు 2 పనులు. వీళ్ళిద్దరూ కూడా చాలా ఆశయాలతోటి ఉద్యోగుల పక్షాన శివన స్వప్నంలాగా ఏదైనా ఒక సబ్జెక్టు ఉద్యోగి ఏదైనా ఇబ్బంది పడితే ఆ సమస్య క్లియర్ అయ్యే వరకు అది ఎంత పెద్ద సమస్య అయినా సరే స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, డివిజన్ లెవెల్, మండల లెవెల్ ఆ సమస్య క్లియర్ అయ్యే వరకు కూడా వెంటనే పోరాడుతూ మరి ఉద్యోగ పక్షాన వ్యక్తులు ఈరోజు మా దివాకర్ గారిని జిల్లా ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి కానీ మేము సమయం చేసుకున్నాం. దాని నుంచి మా రాష్ట్ర ఈ అభ్యర్థులను కూడా అర్థం చేస్తున్నాం, ఏకపక్షంగా చేయాలనే ఉద్దేశంతో. సో ఇప్పుడు ఈ ఎలక్షన్ సంబంధించి మనకి 12 పోస్టులు గాను నామినేషన్స్ వచ్చి ఇందులో ఎవరైనా అభ్యర్థులు ఉన్నట్లయితే చెప్తే ఒకసారి పరిశీలించడం జరుగుతుంది. ముందుగా మా తహసీల్దార్ రాజు వారిని అసోసియేషన్ ఉద్దేశించి ఉన్న సమాచారం కోరుతాం. ఈరోజు రామపురం ఏరియాస్ ఎన్నికలకి అధ్యక్షుడిన శ్రీనివాసానికి, అలాగే మా రెవెన్యూ డిపార్ట్మెంట్కి పెద్దన్న మా దేవరాయ గారికి, అలాగే నూతనంగా ఉన్న మా ఆర్గనైజేషన్ మిషన్ మా అశోక్ ప్రసాద్ గారికి, అలాగే మా రామపురం డివిజన్ అందరూ కూడా పేరు అందరూ ఫ్రెండ్స్ అందరికి కూడా ప్రత్యేక నమస్కారాలు. మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రతి మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా మన రెవెన్యూ శాఖ ఒకటే ముడిపడి ఉంటుంది. ప్రతి పని కూడా రెవెన్యూ శాఖ ఒకటే ముడిపడి జరుగుతుంది. మన అన్ని సేవల్లో కూడా అది పబ్లిక్ వైద్యుల్లో కానీ, వరదల్లో కానీ, అలాగే ఎన్నికల్లో కానీ, అలాగే అత్యవసర సమయాల్లో కానీ, ప్రోటోకాల్స్ కానీ, అలాగే నిత్యం మనకి ఫ్యామిలీ కాదు, మన డిపార్ట్మెంట్ ఫ్యామిలీని పట్టించి ప్రతి ఉద్యోగం కూడా మనం సేవ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి జనాల్లో కూడా ఎక్కువ రెవెన్యూ డిపార్ట్మెంట్ని అంటూ ఉంటారు, కానీ ఏం పట్టించుకోవద్దు. మన రెవెన్యూ డిపార్ట్మెంట్లో మన ఉద్యోగం చేయడానికి పౌరులుగా భావించాలని నేను కోరుకుంటూ, ఇప్పుడు నూతనంగా మన రామచంద్ర రాజ్యాంగంగా డ్యాన్స్ చేయడం లేదు. వీళ్ళందరూ కూడా ఆ రామచంద్ర ప్రతి రెవెన్యూకి రెస్పాన్స్ అన్నమాట. అంటే ఏదైనా రెవెన్యూకి సంబంధించి అది జిల్లా స్థాయిలో కాకపోతే మనకి రాష్ట్ర స్థాయికి తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కరించాలని ఉద్దేశంతో దిగ్గంతా కూడా సక్సెస్ఫుల్ వెళ్ళాలని మా సూపర్ కోరుకుంటూ అందరికీ ఆలోచిస్తుంది. అందరికీ నమస్కారం. వేదిక అలంకరించిన మా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి, అలాగే మా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ దివాకర్ గారికి, అలాగే అందరికీ మా నమస్కారం. ఈరోజు ఏపీఆర్ఎస్ఏలోకి విషయం చెప్పాల్సింది ఏంటంటే, మనకి పూర్వం కోట శిశురావు గారు ఏపీఆర్ఎస్ఏ చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఆ టైంలో ఈవెన్ మనకి కావాలంటే ఎవరు కూడా ఇంటర్వ్యూ కదా, కనీసం మనకి అపాయింట్మెంట్ ఉండేది. అప్లై
ఇలాగనే అందరికీ ప్రతి సమస్య అది అహ్మద్ బాబు కానీ ఇంకా కాన్సెప్ట్ కానీ కూర్చోవడం కానీ అప్పుడు మనకి ఆ టైంలో అనిపించింది కొత్తగా చాలా చాలా వీళ్ళు 92 ఉండేది రెవెన్యూ వ్యవస్థ. ఆ తర్వాత సంఘంలో కొన్ని ఇబ్బందుల వల్ల మన విభాగం వేరే ఇవ్వడం మళ్ళీ ఇప్పుడు కొత్తగా మనకి ఈ సంఘంలోకి మనకి విభాగం వచ్చారు. సో ఇక్కడి నుంచి ఇప్పుడు దాకా ఒక లెక్క ఇక్కడి నుంచి ఇంకో లెక్క ఉంటుంది. అన్న జిల్లా అయ్యి తర్వాత రామచంద్రపురం ఏపీఆర్ఎస్ అధ్యక్షత వహించిన జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు, అలాగే బాబుజీ గారు, ఇక్కడ వచ్చిన తహసీల్దారులు అశోక్ గారు, నూతనంగా తేజేంద్రశ్రీ గారు, అశోక్, అలాగే భాస్కర్, ఇక్కడ వచ్చిన అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నూతనంగా ఏకగ్రీవంగా అయిన ప్రెసిడెంట్ ఉద్యోగరావు గారు, వారి టీం అందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. మన ఉద్యోగ సంఘాలంటే మనం ప్రధానంగా మన రెవెన్యూ ఉద్యోగులుగా నిరంతరం మనం పనిచేస్తుంటాం. మన వేరే మన వైపు చూడడానికి ఎవరు ఉండరు కాబట్టి మన వారికి మన రెవెన్యూ ఉద్యోగులకు ఏ విధమైన సమస్య వచ్చినా ఈ బాడీ వెంటనే ప్రతిస్పందిస్తుందని వారు స్పందించాలని నేను కోరుకున్నా. అలాగే చాలా మంది వారి ఇబ్బందులు వచ్చి మనకు తెలియదు, ఎవరికి చెప్పాలో కూడా చాలా మంది తెలియదు, రోజువారీగా కలిసి ఉన్నా సరే. అదే సందర్భంలో వ్యక్తిగత ఇబ్బందులు కూడా ఉన్నాయి చాలా మంది. అటువంటిది ఏదైనా మన దృష్టికి వచ్చినప్పుడు నూతన వాడి ఇమీడియట్గా మనం రెస్పాండ్ అయ్యి వారికి ఏ విధమైన సహాయ సహకారాలు అవసరమైన మనం నూతన వాడి చేయాలని చేస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అన్నగారు పిల్లలందరూ నాయకత్వంలో అనేక సార్లు ఒక డిజైనర్స్ కానీ వేరే సందర్భాల్లో వచ్చాం. ఎంతో అధ్యయనంగా, ఎంతో క్రమశిక్షణతో, ఎంతో నిబద్ధతగా ఎప్పుడు కూడా ఈ రామచంద్రపురం డివిజన్ వారు నిలబడాలని తెలియజేస్తున్నాను. అదే సందర్భంలో నేను దాదాపు ఏపీఆర్ఎస్కి దూరం నుండి రాష్ట్ర వ్యాప్తంగా వేరే సంఘాలుగా మేము ఉన్నప్పటికీ కూడా ఉద్యోగ సమస్యలు వచ్చినప్పుడు నిరంతరం పబ్లిక్గా మేము కాకపోయినా కలిసి ప్రతి విషయంలో మాట్లాడిన ఉద్యోగుల సమస్యలు ఎలా చేయాలి అనేది జిల్లాలో త్రినాథరావు గారు నేను కానీ, రాష్ట్రంలో పప్పరాజు గారు నేను కానీ ఎప్పుడు మా ర్యాప్ ఎప్పుడు విడిపోలేదు. సందర్భాన్ని బట్టి మేము వేరుకున్నాం. ఈవెన్ జిల్లా వరకు వచ్చేటప్పటికి పప్పరాజు గారు బయట మేము వేరేగా ఉన్నాం, శత్రువులు ఉన్నాం, దూరంగా ఉన్నాం అన్న భావన ఉన్నప్పటికీ కూడా పప్పరాజు గారు కానీ తినాలి కానీ జిల్లా వరకు వస్తే నువ్వు ఏ బాడీ చెప్తే ఆ బాడీ నువ్వు లిస్ట్ రాసి మాకు దాంట్లో పెట్టుకుంటాం. ఉద్యోగ సమస్యలు వచ్చినప్పటికీ మేము కూర్చుని ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇలా మాట్లాడుకుని పరిష్కరించిన సందర్భాలు ఉన్నాయి. ఆ రకంగా శ్రీనివాస్ కూడా మన అమ్మకాలు ఓన్ చేయకుండా ఎక్కడ కూడా చక్కగా పనిచేసాడు. గొప్పరాజు గారు ఎప్పుడు కనపడ్డా మీ శ్రీనివాస్ ఎలా ఉన్నాడు, బాగా చేస్తున్నాడని ఒక మాట నన్ను అడగడం, నేను దాన్ని ఆన్సర్ చేయడం జరుగుతూ ఉంది. అదే సందర్భంలో బయట ఉన్నప్పటికీ కూడా రెవెన్యూ సంఘంగా గొప్పరాజు గారి టీము మేము సపరేట్గా ఉంది. ఏ సెక్రటరియట్లోనూ ఎక్కడైనా ఎదుర్కోలేనప్పుడు ఆ ప్రేమాభిమానాలు కానీ మన ఉద్యోగుల్లో ఉండే ఐక్యత కానీ ఎక్కడ చెక్కు చేయాలలేదని నేను తెలియజేస్తున్నాను. ఫైనల్గా నాకు అనిపించింది ఏంటంటే మనం విడిగా కలిసి ఉంటేనే సాధించలేని పరిస్థితుల్లో ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. రెవెన్యూ సంఘంగా మన రెవెన్యూ అనుబంధ సంఘాలు మన విఆర్ఓస్ కానీ విఆర్ఎస్ कुमारी संख्या वाइस प्रेसिडेंट 2 पी रामाराव वाइस प्रेसिडेंट 3 डी वेंकटभास्कर सेक्रेटरी
the right will come to government. Technical number 1. Srimati C.H. Dada. Executive Director, Manasarle
కరెక్ట్ చేసుకుంటాం